అదొకటి మైండ్లో పెట్టుకుని ప్లస్ అఘోరి అమ్మ మీద నెగిటివ్గా మైండ్లో ఏవేవో పెట్టేసుకుని ఇదంతా పోర్ట్రే చేస్తున్నారు. మీ పేరెంట్స్ కి మీరు దూరంగా ఉన్నారా చాలా రోజుల నుంచి? లేదండి, కనెక్టెడ్ ఉన్నారు. దీని మీద అంటే నేను అమ్మ నాన్నని వదులుకుంటానైతే ఎప్పుడు చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు కూడా. నేను నెలలో 10 రోజులు 5 రోజులు మీ దగ్గరికి వస్తాను, పండగలకు వస్తాను, నా ఎగ్జామ్స్కి అటెండ్ అయినప్పుడు ఇంట్లోనే ఉంటానని కూడా చెప్పినాను. వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. స్టార్టింగ్లో ఒప్పుకున్నారు, ఈ విష్ణు అనే వ్యక్తి ఏం చెప్పారో తెలియదు, తర్వాత ఒప్పుకోలేదు. సో నేను ఇంకా ఇటువైపు రావడానికి గట్టిగా ఫిక్స్ అయి కూర్చున్నాను కాబట్టి వాళ్ళకు కూడా ఏం తెలియకుండా అమ్మ పంపించింది. అమ్మకి అంటే పర్మిషన్ అమ్మ ఒకటే ఇచ్చింది ఇంట్లో, అన్నయ్య నాన్న అయితే ఇవ్వలేదు. సో అమ్మ త్రూ నేను బయటకు వచ్చేసాను. ఏంటి అఘోరి మీకు తాళి కట్టింది, అన్నకు తాళి కట్టింది, ఇద్దరు కలిసి రొమాన్స్ చేస్తున్నారు, రకరకాలుగా ఇద్దరు ఏదో చేసుకుంటారంటే బాగా నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు అవన్నీ చెప్పారు కదా మీడియాలో, ఇదే మీడియాలో చెప్పింది కాణిపాక వినాయక టెంపుల్ గురించి మీరు వినే ఉంటారు. అక్కడ ఒట్టేస్తున్నారు అంటే ఆ ఊర్లో అందరినీ పిలిపించి ఒట్టేపిస్తారు. అక్కడికి వచ్చి ఒట్టేయండి, మీరు ఏ క్వశ్చన్ అడిగినా కానీ మేము ఒట్టేస్తాం, ఏ విషయం మీద ఒట్టేయమన్నా వేస్తాం. బట్ మీరు మీడియాలో చెప్పినవన్నీ మేము అడిగినప్పుడు అక్కడ దేవుడి మీద ఒట్టేయండి అని చెప్పి మేము అంటున్నాం. వాళ్ళు ఎందుకు రానంటున్నారు? ఇవన్నీ నిజాలని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా నమ్మి ఇక మీడియాకి చెప్పారు కదా, అదే అక్కడ గుడిలో చెప్పమంటున్నాము. ఎందుకు రానంటున్నారు? ఏం జరగలేదు అంటున్నారు. ఏం జరగలేదు. ఫొటోస్ చూపించినంత మాత్రం అన్ని జరిగినాయని ఊహించుకుంటే ఎలా? అమ్మకి నాకు కూతురు తల్లి సంబంధమే ఉంది, కానీ ఈ తాళి ఇవన్నీ వాళ్ళ ఊహలు కల్పితాలు మాత్రమే. మా మధ్య ఏమీ లేదు. నేను సాధన నేర్చుకోడానికి వచ్చాను, ఒక గురువుగా అమ్మున్నారు, ఒక శిష్యురాలుగా నేనున్నాను, ఒక తల్లి కూతురు సంబంధం అంతవరకే. ఇంకా మిగతా వాళ్ళు ఏమనుకుంటారు అనేది మాకు అనవసరం. అది ఇప్పుడు మెయిన్ మీరు చూసినట్టయితే నేను మీడియాలోకి వచ్చి నేను బజార్లోకి అయితే రాలేదు.